విమానాలు 4 మాయమయ్యాయంటే దేశానికి ఎంత నష్టం? చాలా కాలం క్రితం బెర్ముడా ట్రయాంగిల్లో ఇలాగే ఓడలు మాయమైపోయాయి సార్. ఎందరో మేధావులు శాస్త్రజ్ఞులు పరిశోధించి దానికి కారణం కనుక్కోలేకపోయారు సార్. ఇదేదో శత్రు దేశాల పన్నాగమని నాకు అనుమానంగా ఉంది సార్. నో, అన్ని దేశాలతో స్నేహ సంబంధం ఏర్పరచుకున్న మన దేశంపై ఎవరు కాలు దూవుతారు? ఇది ఇతర దేశాల పని కాదని నా నమ్మకం. ప్రెసిడెంట్ హోమ్ మినిస్ట్రీ విషయంలో ఆందోళన పడుతున్నారు. ఎట్ ఎనీ కాస్ట్ వి షుడ్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇంకొన్ని ఫ్లైట్స్ ని కొంతమంది ఎక్స్పర్ట్స్ ని సెట్ చేయడానికి పంపించి ప్రయత్నం చేద్దాం సార్. డామ్ ఇట్! కెప్టెన్ సిన్హా, కెప్టెన్ వర్మ తెలివి తక్కువ వారు కాదు. ఒక్కొక్కరు 10,000 ఫ్లయింగ్ అవర్స్ కవర్ చేసిన వాళ్ళు. ఈ స్థితిలో ఇంకొక ఫ్లైట్ ని పంపిస్తే నష్టాన్ని మరింత చేర్చిన వాళ్ళం అవుతాం. నా ఉద్దేశంలో ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఏజెంట్ 116. ఇలాంటిదే మరో జోక్ చెప్తాను. చెప్పు. ఓ భర్త అర్ధరాత్రి పూట ఇంటికి తిరిగి వచ్చేసరికి తన భార్య మంచం మీద మరొకడితో రొమాన్స్ చేసుకోవటం చూశాట. అది చూసి కళ్ళు తిరిగిన శ్రీవారు ఏమిటిది బుద్ధుందా లేదా అని కోపంగా అడిగాట. చూడు డార్లింగ్, మా వారు ప్రతి చిన్న విషయానికి సిల్లిగా ఇలా కోపడతారని చెప్పాను, గుర్తుందా అని భార్య ప్రియుడితో కూల్గా అందట. రే, ఆడపిల్లలు నీ చుట్టూ ఎందుకు చేరతారో ఇప్పుడు అర్థమైందిరా. ఇలాంటి జోక్స్ చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం అనమాట. ఏమిట్రా ఇది? బాగా తినిపించేసి రేపు స్కీయింగ్ కాంపిటీషన్ లో నన్ను ఓడించాలని ప్లాన్ వేస్తున్నావా? భలేవాడివే. రే, 6 ఏళ్లుగా ప్రతి ఏడు ఛాంపియన్షిప్ నువ్వే కొట్టేస్తున్నావు. ఈ ఒక్కసారి ఆ ఛాన్స్ నాకు కుదిరేరా, లేకపోతే లవర్ ముందు నా పరువు నిలబడదా? ఐసి, ఈ బేరం పెట్టడానికే నన్ను ఇక్కడ పిలిచావన్నమాట. చచ్చా, అదేమంటారా గోపి, నువ్వు నాకు సిబిఐలో ఉద్యోగం పెట్టి సైన్ చేసిన విషయం నేను ఎప్పుడు మర్చిపోలేను. కాకపోతే ఇది మన స్నేహితుల మధ్య వైరం. కింద తేడాది నీ చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి కసిగా ప్రాక్టీస్ చేశాను. ఈసారి నా చేతిలో ఓడిపోతా సిద్ధంగా ఉండు. అవును, ఈసారి షూర్ గా రమేషే గెలుస్తాడు. బెట్. ఓకే, గెలిపేవరితో రేపు తేలిపోతుందిగా. హాబీలోనైనా ప్రొఫెషన్ లోనైనా ఓడిపోవటం, వెనకబట్టం గోపికి తెలియని పదాలు. సక్సెస్ ఈజ్ మైన్. రమేష్, రేపు మంచుకొండల్లో జరగబోయే స్కీయింగ్ పోటీల్లో నువ్వు గోపిని చంపేయాలి. గోపిని చంపాలి. గోపిని శత్రు. నువ్వు గోపిని చంపేయాలి. నీ వెంట నీకు తోడుగా మా మనుషులుంటారు. యూ షుడ్ కిల్ గోపి. కిల్ గోపి. చెప్పు, ఏం చేయాలి నువ్వు? గోపిని చంపాలి. ఎప్పుడు? రేపు స్కీయింగ్ పోటీల్లో. కిల్ గోపి. చంపు గోపిని. కిల్ గోపి. చంపు గోపిని. ప్లీజ్, నా మాట విని. మనసిచ్చిన మనిషి అర్థంతరంగా దూరం అయిపోతే ఓ మనిషి అనుభవించే రంపపోతు నేను అర్థం చేసుకోగలను. కానీ రమేష్ నా 6వ ప్రాణం. వాణ్ణి నేను రమేష్ లో ఆ మార్పు ఎందుకు వచ్చిందో తెలియదు. మంచుకొండలో నన్ను చంపాలని ప్రయత్నించాడు. ఆత్మరక్షణ కోసం నేను చేసిన ప్రయత్నంలో వాళ్ళ మనుషులు కాల్చిన బుల్లెట్ తగిలి అతను మరణించాడు.
ఊరుకోమ్మా. తోడబుట్టిన వాడిని పోగొట్టుకున్నందుకు నువ్వింత బాధపడితే కడుపున పుట్టినవాడు దూరం అయిపోయినందుకు నేనెంతగా కుమిలిపోవాలి లలిత. అమ్మా నేను ఏడవనమ్మా, బాధపడ్ను. ఈ కళ్ళల్లో కన్నీళ్ళింకిపోయాయి. ఈ గుండె బండరాయిగా మారిపోయింది. దేశం కోసం ఆనాడు కట్టుకున్న భర్తని పోగొట్టుకున్నాను. ఈనాడు కన్న కొడుకును వదులుకున్నాను. అమ్మా, అన్నయ్యని మనకు దూరం చేసిన ఆ రాక్షసుణ్ణి ప్రాణాలతో వదలను. వాడి అంతం చూడందే ఊరుకోను. Agent 116, start immediately. Welcome, Agent 116. We all are waiting for you. Come on, take your seat. సెలవు మీద నేను వెళ్ళిన మరుక్షణం మీకు నా అవసరం వస్తుందని నాకు తెలుసు సార్. Somehow, you don't like me to enjoy the life. No, Mr. Gopi, అది మా ఉద్దేశం కాదు. ఇది దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న సమస్య. అందుకే నీ కబురు పంపాను. ఏమిటి సార్? వాట్స్ ద ప్రాబ్లం? ఆకాశంలో విమానాలు ఆశ్చర్యంగా మాయమైపోతున్నాయి. కెప్టెన్ వర్మ ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఆకర్షింపబడుతున్నట్లు రిపోర్ట్ పంపించాడు. ఆచూకీ తెలియని ఆ విమానాన్ని కనుక్కోవడానికి 4 ఫ్లైట్స్ పంపించాం. అవి మాయమైపోయాయి. అందులో ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు మిస్టర్ గోపి. ఓకే, లీవ్ దిస్ టు మీ సార్. దేశానికి ఇంత ద్రోహం తలపెట్టిన వాళ్ళని రెక్కలు విరిచి కట్టి మరీ మీ ముందు ఉంచుతాను. నువ్వు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తావని నాకు నమ్మకం ఉంది. అందుకే ఈ కేసు నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఈ మధ్య కొంతమంది ఎఫిషియెంట్ స్పేస్ రీసెర్చ్ సైంటిస్టులు అంతర్ధానం అయిపోతున్నారు. ఆ విమానాలకి దీనికి ఏదో సంబంధం ఉందని నా అనుమానం. ఎనీహో, ఆ విషయం కనిపెట్టి వాళ్ళని పట్టుకునే బాధ్యత నీ మీద ఉంది. ఈ విషయంలో నీకు తోడుగా ఏజెంట్ 111 తీసుకెళ్ళు. ఏజెంట్ 111 ఎక్కడ సార్? గురు గోపాలకృష్ణులా రాచలీలలు ఆడుతున్నాడని ఈ మధ్య శిష్యుడు ఆ పని మొదలు పెట్టాడు మిస్టర్ గోపి. అందుకని ఎక్కడైనా ఒక్క పిల్లనైనా ఆకట్టుకోవడానికి తంటాలు పడుతూ ఉంటాడు. నీకు పెళ్ళయిందా? లేదు. ఐసి. ఎంతమంది పిల్లలు? షడప్. నాకు పెళ్లి కాలేదంటే పిల్లలు ఎంతమంది అడుగుతావా? చెప్పు తీసుకుంటా. గట్టిగా రవద్దమ్మా, మిగతా పూబోళ్ళు వింటే నన్ను బూడి తీసుకుని కొడతారు. ఓ, ఇలా అడగకూడదు కాబోలు. ఎలా అడగాలి? ఈ దఫా తిప్పి అడుగుదాం. చిక్కి నీకెంతమంది పిల్లలు? 2. ఐసి. పెళ్ళయిందే? 2 పిల్లలు ఉన్నారంటే పెళ్లి ఏంటి అడుగుతావా? సచ్చినోడా, నేనేం బదర్దాను అనుకున్నావా? ఏమంటో చూడండి, వీడేదో వాగుతున్నాడు. ఓ మై గాడ్, మొగుడు ఇక్కడే ఉన్నాడా? ఓ, నా పెళ్ళంతో నీ ఇష్టం వచ్చిన రాస్తున్నావా? నిన్ను ఏం చేస్తాను? హలో. అరే, ఏమిట్రా ఈ అవతారం? నాలుగు తెచ్చిన చీలికలని. అబ్బా, ఇదొక ఫ్యాన్సీ డ్రెస్. ఏడ్చావులే. ఏ ఆడపిల్ల దగ్గర నోరు జాడించుంటావు. వాళ్ళు ఇలా చీలికలు పీలికలు చేసి ఉంటారు, అంతేనా? నీకు నాకు తేడా అదే మిత్ర. నువ్వు నవ్వితే చాలు, ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నీ గుండెల మీద వాళ్తారు. నేను నవ్వితే వస్తారు, కానీ అడుగు దూరం లాగి నా గుండెల మీద వాయిస్తారు. మిత్ర, నాకు తెలియక అడుగుతాను, నీలో ఉన్నదేంటి నాలో లేనిదేంటి? అదే తేలడం లేదు. నోరు మీరా. రేపే ఒక ముఖ్యమైన పని మీద నువ్వు రాజస్థాన్ వెళ్ళాలి. ఎల్లుండి వచ్చి నేను జైపూర్ ఎయిర్పోర్ట్ లో కలుస్తాను. బాస్, ఇంకొక అవకాశం ఇవ్వండి బాస్. ఆ మైక్రోఫిల్మ్ ఎక్కడున్నా సరే నేను తెస్తాను బాస్. బాస్ ప్లీజ్, బాస్ ప్లీజ్. ఇడియట్! ఆ మైక్రోఫిల్మ్ పరాయి మనిషి కంటపడిందంటే మన ప్లాన్లన్నీ తలక్రిందులవుతాయి. ఆ ఫిల్మ్ లో మన ఉరికి తెలిసిపోయే ప్రమాదం ఉంది. జాఖాల్! ఏజెంట్ 116 మన కోసం బయలుదేరాడు. జైపూర్ లో అడుగు పెడుతున్న అతను అక్కడే సమాధి అయిపోవాలి. హలో మిత్ర, హలో, వెల్కమ్. ఏ హోటల్ బుక్ చేసావు బాబీ? 5 స్టార్ హోటల్లోనే రూమ్ బుక్ చేశాను. కానీ మనం వస్తున్నట్లు ఆడబెళ్లి వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుంది. విడి చుట్టూ గాడిదల్లాగా తిరుగుతున్నారు. అందుకని వేరే చోట బస ఏర్పాటు చేశా. ఓకే, పద.
Just come on. మిత్రమా, ఇదే నీ విడిది. ఇదేమిట్రా? ఈ హాలు మిత్ర చూడ్డానికి 60 ఏళ్ల ముసలి డొక్కులా ఉన్నా లోపల 16 ఏళ్ల పడుచుల మహా గొప్పగా ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. జస్ట్ మినిట్. మిస్టర్ గోపి, ఇందులో కరెంటు ఉందని ముందుగానే తెలుసుకున్నావన్నమాట. తెలివితేటలకు పెట్టింది పేరైన నిన్ను మేము ఎంత తేలిగ్గా మోసం చేశామో చూశారా? మిస్టర్, ఎయిర్పోర్ట్ లో పడుచు పిల్లలు పక్క నుంచి వెడుతున్న కన్నెత్తి చూడని మనిషి మా బాబీ కాడని అప్పుడే తెలుసుకున్నాను. నమ్మినట్టు నటించింది, నీతో ఇక్కడికి వచ్చింది నీ ఆచూకీ తెలుసుకోవడానికి. ఆ, మా చూకి తెలుసుకోవడానికి వచ్చావా? మాది చాలా పెద్ద నెట్వర్క్ మిస్టర్. సాలిగుట్లో ఈగలాగా చిక్కుకోకు. నీ మిషన్లు మానేసి గో బ్యాక్. వెళ్ళకపోయావో ఊరుగాని ఊళ్ళో దిక్కులేని చావు చేస్తావు. జాగ్రత్త. నేను ఈ తాటాకు చప్పుళ్లకు బెదిరే మనిషిని కాను మిస్టర్. దేశానికి సమాజానికి చెడ పురుగులా తయారైన మిమ్మల్ని సర్వనాశనం చేసేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆ మాట క్రీస్తు శకం ముందు నుంచి చెప్తున్నారా? ఆ పని నీ వల్ల కాదు, నీ తాత వల్ల కాదు, నీ ముత్తాత వల్ల అసలు కాదు. ఊరికే గాడిదలా ఎందుకలా అరుస్తావు? పనులు సాధించడం నా ప్రొఫెషన్ అయితే వల్ల కాని పనులు సాధించడం నా హాబీ. అరే బేబీ, వల్ల మాలింది చేస్తావో వల్లగాటికి పోతావో అది నీ ఇష్టం. ఇక మా అవతారం చూడు. పారిపోవడానికి ప్రయత్నించావో అబ్బా మిత్ర, ఫినిష్ అనుకున్నా. ఒక్క చిక్కిని కూడా ప్రేమించకుండా ఈ ప్రపంచం నుంచి పోతున్నానేనని ఎంతో బాధపడ్డా. కానీ ఏ చిక్కి అదృష్టమో, నాకింకా నూకలున్నాయి. తొందరగా విప్పు. అసలు నువ్వు వాళ్ళకి ఎలా పట్టుబడ్డావు? అదొక పెద్ద కథ మిత్ర. నీకోసమని ఈ హోటల్ రూమ్ బుక్ చేశానా? ఎవరో 4 మన రూమ్ నే వాచ్ చేస్తున్నారు. ఈ నా కొడుకులు ఎవరై ఉంటారా అని కారిడర్లోకి పోయాను. అంతే, ఒక మణుగు దెబ్బ తల మీద ధన్మని పడ్డంతో 6 కోట్ల చంద్రుళ్ళు, ఒక నక్షత్రం మాత్రం కనపడింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి స్తంభాల మేడలో ఉన్నాను. నీళ్లు కూడా లేవు అక్కడ. నిన్ను ముందు పంపిస్తే నువ్వు సాధించింది మనకు దెబ్బ అన్నమాట. మనకు దెబ్బే కాదు మిత్ర, 1 కిలోడు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. నేను దెబ్బ తినక ముందు ఒక తెలివైన పని చేశా. హోటల్ బయట పూలమ్ముకునే ఓ అమ్మని పిలిచి ఆ ముఠా వెనకలే పంపి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు చెప్పమని చెప్పా. వాళ్ళు ఏదో మైక్రో ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నారు అంది. మైక్రో ఫిల్మ్? ఆ ఫిల్మ్ తో మనకు చాలా పని ఉంది. ఆ పొల పిల్ల ఎక్కడుంది? I will show you. Let me finish this. మిత్ర, ఈ అమ్మాయి మన డిపార్ట్మెంటే. బాబీ అడిగిన విషయం ఇక్కడొద్దు, ఎవరైనా వింటారు. రేపొద్దున వైట్ ప్యాలెస్ దగ్గర రండి, చెప్పండి. ఆ మైక్రో ఫిల్మ్ విషయం తెలిసిందా?
ఎవరో జగ్గనే ఒకతను ఉన్నాడంట. ఆ ఫిలిం విషయం అతనికి తెలుసని వాళ్ళను కూడా విన్నాను. జగ్గు బాబుగారు! జగ్గు అంటే ఎవరు చెప్పు. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. చెప్పు. జైపూర్ కోర్టులో గైడ్. వద్దు 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 వద్దు. అక్కడికి వెళ్ళి ఆ ఫిలిం ఎంత వెలైన సరే ఇచ్చుకొనగలిగితే ఆ రహస్యం తెలుస్తుంది. ఎవరో ఒకతను మనల్ని చూస్తున్నాడు. తర్వాత కలుస్తాను. ఓకే. సారీ. చూసి నడవాలి మిస్టర్. ఓ, మీరు తెలుగువారేనమాట. మిమ్మల్ని చూస్తూనే నడిచానండి, అందుకే యాక్సిడెంట్ అయిపోయింది. బై ఇక్కడ జగ్గు అనే గైడ్ తెలుసా మీకు? జగ్గునా? ఎందుకు? జగ్గు మా వేలు విడిచిన మేనమామ గారు అబ్బాయి. వాడు స్కూల్ విడిచి పారిపోయి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాడు. అలాగా? ఆ గ్రీన్ సూట్ అతనే జగ్గు. థ్యాంక్ యూ. ఓ, దీని గురించా అండి? ఈ విగ్రహం అనంతపూర్ త్రవ్వకాల్లో బయటపడింది. బహుశా 1909. ప్లీజ్ నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, ప్లీజ్ నన్ను చంపొద్దు, ప్లీజ్ నో 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 నో.
ఎవరు నువ్వు? అతను ఎందుకు చంపావు? హోటల్ షాలిమార్, ఫిలిం, దావూద్. హలో. హలో. ప్రపంచంలోని వింతలు విశేషాలని సేకరించడం నా హాబీ. అలెగ్జాండర్ పన్ను, శివాజీ గోరు నా దగ్గర ఉన్నాయి. ఐ సీ. టేక్ యువర్ సీట్ ప్లీజ్. మీ దగ్గర ఏదో విచిత్రమైన మైక్రోఫిల్మ్ ఉందని విన్నాను. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పినా విన్నది నేను. అది నాకు కావాలి. మీరు అడిగినంత డబ్బిస్తాను. ఐఎమ్ వెరీ సారీ. ఆ మైక్రో ఫిల్మ్ ఇప్పుడే 10 లక్షలకు ఇస్తామని ఒకరికి మాట ఇచ్చాం. ఎవరికి? అదిగో ఆ ఎదురుగుండా కూర్చున్న ఆవిడికి. మేడం, ప్లీజ్ కమ్ హియర్. హలో. మళ్ళీ ఎదురయ్యాం. అవును, ఈసారి గుద్దుకోకుండానే పడిపోయేట్టున్నారు. పడగొట్టడం తప్ప పడిపోవటం నాకు అలవాట్లేదు. మిస్టర్ దావూద్, 12 లక్షలు ఇస్తాను. ఆ ఫిల్మ్ నాకు కావాలి.
అయితే నువ్వు వాళ్ళ మనిషివి కాదన్నమాట. నాకు కావాల్సిన ఫిల్మ్ నీ దగ్గర ఉంది, నీకు కావాల్సిన తాళాలు నా దగ్గర ఉన్నాయి. జరుగు. Get down. త్వరగా దిగు. ఇక కాలికి బుద్ధి చెప్పాల్సిందే, తప్పదు. కొంచెంసేపు ఆగి పెడదాం. ఆడపిల్లవి నేడపట్నుండక ఈ మైక్రో ఫిల్మ్లు గొడవలో నీకెందుకు చెప్పు? ఎరక్కపోయి వచ్చాను, ఇంకెప్పుడు ఇలాంటివి పెట్టుకోను. కొంచెంసేపు కూర్చుని పెడదాం. అరే ఏమిటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకేమో ఇదిగా ఉంది. ఎండలో నడిచొచ్చావు కదా, పైత్యం ఎక్కువ ఉంటుంది. కాసేపు రెస్ట్ తీసుకో, తగ్గిపోతుంది. Good morning. Yes, good morning. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ వెల్కమ్ 116. దేశద్రోహుల ఆచూకీ తెలిపే మైక్రో ఫిలిం సాధించామని విన్నాను. అవును సార్, కానీ ఆ ఫిల్మ్ సాధించి భేదించి ఇట్స్ ఛేదించి. ఆల్ రైట్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సార్. మిస్ లలిత,
మిస్టర్ గోపి, ఆ ఫిలిం తను నీ దగ్గర నుంచి తెచ్చేసింది కదా? వెల్, షీఈ్ మిస్ లలిత ఫ్రమ్ సీక్రెట్ సర్వీస్ ఆఫ్ ది హోమ్ మినిస్ట్రీ. హలో. హలో, గ్లాడ్ టు మీట్ యూ. మిస్ లలిత, ఐఎమ్ బాబీ, ఈజ్ రైట్ హ్యాండ్. హలో. హలో. ప్లీజ్ హలో. sit down. ఎస్ సార్. మిస్టర్ గోపి, ఏజెంట్ 116 కి తిరుగులేదని ఇన్నాళ్ళు మేము గర్వపడేవాళ్ళం. కానీ నీకంటే ఓ ఆడపిల్ల తెలివిగలదని నిరూపించింది. వెల్, కమాన్, ఆ మైక్రో ఫిలిం చూద్దాం. పదండి. గుడ్ మార్నింగ్ సార్. కమాన్ కమాన్. ఆపరేటర్, స్టార్ట్. కోతి కోతి. వాట్ ఈస్ దిస్? అదంతే సార్, అసలైన మైక్రోఫిల్మ్ నా దగ్గర ఉంది. ఏజెంట్ 116 కి తిరుగులేదు సార్. యూ షుడ్ యాక్సెప్ట్ దట్. పాపం, మీ ఏజెంట్ ఆట ఆడి పాట పాడి ఆ కోతి బొమ్మ సంపాదించింది. ఆపరేటర్, ఎస్ సార్. ప్రొజెక్ట్ దిస్. ఓకే సార్. ఇదేంటి ఇలా ఉంది? పైనున్న నీలపు భాగం ఆకాశం సార్. కిందనున్న నీలపు రంగు నీటికి గుర్తు సార్. ఆ నీరు 3 రంగుల్లో ఉంది, చూసారా సార్? కన్యాకుమారిలో మాత్రమే 3 సముద్రాలు కలిసే చోట నేల 3 రంగుల్లో కనిపిస్తుంది. ఆ మధ్య భాగంలో ఉన్న మంటలు చూసారా సార్? ఆకాశంలోనూ నీటిలోనూ స్థావరాలు ఏర్పరచుకుని ఆ మధ్యనున్న భూభాగాన్ని సర్వనాశనం చేయాలని ఆ దుర్మార్గుల పథకం. యు ఆర్ రైట్. ఆ ముఠాకి కన్యాకుమారి ప్రాంతంలో సముద్రంలో ఓ స్థావరం, ఆకాశంలో మరో స్థావరం ఉండి ఉండాలి. న్యూక్లియర్ వెపన్స్ సాయంతో భూభాగాన్ని సర్వనాశనం చేసి ప్రపంచాన్ని పాలించాలని వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. యు ఆర్ రియల్లీ జీనియస్. మిస్టర్ గోపి, క్షణకాలంలో ఆ దేశద్రోహుల ఆచూకీ పథకాన్ని ఈ స్లైడ్ ద్వారా కనిపెట్టగలిగారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. మీరిద్దరూ చేతులు కలిపితే ఆ ముఠాన్ని గవర్నమెంట్ కి అప్పగిస్తారన్న నమ్మకం నాకుంది. ఓకే సార్, విల్ డూ అవర్ బెస్ట్. మాతృదేశానికి కీడు తలపెట్టిన ఆ కిరాతకుల్ని అతి త్వరలోనే పట్టిస్తాం సార్. విష్ యూ బోత్ బెస్ట్ ఆఫ్ లక్. ఏంటో పొగరు, నోరు మూసుకు పడుండు, లేకపోతే ఆ పొగరు కాస్త దిగిపోద్దే బోడే. ఏ మిస్టర్, తమరేదో అన్నట్టున్నారు. ఏ చెప్పాలా? అబ్బే, చెప్తే విని సంతోషిద్దామని. బోడి అన్నానే. ఓహో, నే కూడా అన్నారా? మ్మ్. అంటారు. ఎందుకంటే తమరు కండబలం ఉన్నవారు కదా, ఏమైనా అంటారు. వస్తాను. ఆ అమ్మాయి చేతిలో ఏమీ లేకుండా ఫైట్ చేస్తుంటే నువ్వు రివాల్వర్ తీస్తావా? తప్పమ్మా. హ్యాండ్ టు హ్యాండ్ గెలిపేవరతో చూద్దాం. కానివ్వండి.
తిన్నావు చాలు, ఇది తీసుకుని వెళ్ళు. నువ్వు ఇలాంటి పని చేస్తావని నాకు తెలుసమ్మా, అందుకే బుల్లెట్స్ తీసి దాచేశాను. అందగత్తే అనుకున్నాను. వెరీ గుడ్. ఓ భయంకరమైన మిషన్లో నాకు పార్ట్నర్గా రాబోయే వ్యక్తి ధైర్య సాహసాలు గల మనిషి అన్నమాట. హాయ్. హలో హాయ్. హలో. మై గాడ్ మిత్ర, వాట్ ఇస్ దిస్? నేను బాబీని 111ని. నువ్వు నిజమైన బాబీ అవునో కాదోనని టెస్ట్ చేశాను రా. తండ్రి, నువ్వు టెస్ట్ చేసేదేదో నోటుతో చెయ్యి. ఇలా కనపడినప్పుడల్లా టెస్ట్ చేశావంటే బూయల్లాంటి బుగ్గలు అప్పుడలా తయారవుతాయి. ఏడ్చాలే పద. మై గాడ్, ఇవాళ నా టైం ఏం బాగాలేదు. వెల్కమ్. మా తాళం. ఎస్ సార్. మిస్టర్ చిదానందం, వీరేనా మిస్టర్ అండ్ మిస్సెస్ కిషోర్? ఆఫ్ కోర్స్ వీళ్ళే. మీకోసం ఒక ఆవిడ అక్కడ లాన్లో వెయిట్ చేస్తుంది. హలో, ఐఎమ్ కిషోర్. హలో, నా పేరు రోజీ. సముద్ర గర్భంలో రీసెర్చ్ చేస్తున్న డాక్టర్ ధర్మరాజు గారు మిమ్మల్ని తీసుకురమ్మని పంపారు. ఐ సీ. అయితే తప్పకుండా నేను ఆయన కలవాలి. ఓకే, మీరు మధ్యాహ్నం బోట్ క్లబ్కి రండి. మీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటా. అలాగే. వెల్కమ్ మిస్టర్ కిషోర్. థ్యాంక్ యూ. ప్లీజ్ కమాన్. కమాన్ డార్లింగ్. ఈమె నా లైఫ్ పార్ట్నర్. అలాగా, రండి. హలో, 92 రిపోర్టింగ్. బోట్ బయలుదేరింది. ఓవర్. సరాసరి మీరు ఇటు వెళితే బాస్ నంబర్ 1 దగ్గరికి వెళ్తారు. కమాన్ లిల్లీ. సారీ సార్, బాస్ దగ్గర నుంచి ఆహ్వానం మీ ఒక్కరికి మాత్రమే. మిసెస్ కిషోర్ ఇక్కడే ఉంటారు. ఓకే. Welcome, welcome, Agent 116. I am Dharmaraj. Glad to meet you. నన్ను ఎందుకు పిలిపించావు? నువ్వు చాలా తెలివిగలవాడవని, కటికుడవని, మాతో కలుస్తావని. జరుగుతున్న అరాచకానికి, దేశద్రోహానికి మూలకారకుడైన తెర వెనక వ్యక్తివి నువ్వేనన్నమాట. నన్ను కళ్ళారా చూడగలిగిన అదృష్టవంతుడు ఒక్కడవే. అందరికీ నేను వినిపిస్తానే గాని కనిపించను. దేశంలో ఇలా అల్లకల్లోలం సృష్టించడంలో ఏమిటి నీ ఉద్దేశం? ఈ దేశమే కాదు, ఈ ప్రపంచమే నాది కావాలి. ఈ సృష్టిని నేను ఏకఛత్రాధిపతిగా అయ్యాలి. అదే నా లక్ష్యం. నా లక్ష్య సాధనకు మేధావుల కృషి అవసరం.
అందుకే మేధావులు సైంటిస్టులు ఉన్న విమానాల్ని నా స్కైలాబ్కు ఆకర్షింపజేస్తున్నాను. వాళ్ళ చేత నాకు కావలసిన పనులు చేయించుకుంటున్నాను. నీ ఆశ నీకు వినాశనాన్ని తెస్తుంది. నన్ను హెచ్చరించగలిగే నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ప్రపంచాన్ని జయించాలని ప్రయత్నించి దెబ్బతిన్న వాళ్ళను తమ మనుషులే వెన్నుపోటు పొడిచారు. ఇక్కడ ప్రతి మనిషిని నేను 1000 కళ్ళతో చూస్తుంటాను. నన్ను మోసం చేయాలని ప్రయత్నించిన వాళ్ళను మరుక్షణమే మసి చేస్తాను. ఇన్ని దేశాలకి, ఇన్ని కోట్ల మందికి శత్రువుపై నువ్వేం సాధించాలని? ఈ సృష్టి సమూలంగా నాశనమైన తర్వాత నా ఆజ్ఞలు పాటించే జీవకోటిని సృష్టిస్తాను. నాదైన ప్రపంచాన్ని నిర్మిస్తాను. నీ ఆయుష్ మరో 2 పదులకు మించని నువ్వు ఈ ప్రయత్నంలో అపజయం పొందగలవని ఖచ్చితంగా చెప్పగలను. నాకు అపజయమా? నాకు అపజయం కలగాలంటే ముందు ఈ విశాల ప్రపంచమే అంతం కావాలి. నీ చావును నువ్వే ఆహ్వానిస్తున్నావు. నన్ను తాగితే చావే చచ్చిపోతుంది. అది నీ అహంకారం కాదు, నా ఆత్మవిశ్వాసం. నీతి, న్యాయం నా పక్కనున్నాయి. అన్యాయం, అక్రమం వాటిని ఎప్పుడూ గెలవలేవు. నువ్వు నా చేతిలో ఓడిపోక తప్పదు. ఈ గదిలో నిన్ను నేను ముట్టుకోకుండా మసి చేయడానికి నాకు క్షణం పట్టదు. అయినా నిన్ను నేను చంపాను. ఎందుకో తెలుసా? నువ్వు బయటికి వెళ్ళి నా శక్తిని నీ ప్రభుత్వానికి, కుళ్ళి మురిగి చచ్చి పుచ్చిపోయిన నీ సమాజానికి నువ్వు తెలియజేయాలి. ఇక్కడి నుంచి నన్ను పంపితే తక్షణమే మంది మార్బలంతో వచ్చి నీ అంతం చూడడం నమ్మకం ఏమిటి నీకు? నువ్వా? ఇంపాసిబుల్. నువ్వే కాదు, నీ ప్రభుత్వమే కదిలొచ్చి సముద్రంలో 1000 సబ్మెరైన్ల సహాయంతో వెతికినా నా ఉనికి మీరు తెలుసుకోలేరు. ఈ క్షణాల హిందూ మహాసముద్రంలో ఉన్న నా స్థావరాన్ని రెప్పపాటులో అరేబియా సముద్రంలోకి మార్చగలను. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు నా గుప్పిట్లో ఉన్నాయి. విజ్ఞానాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించవలసింది మానవాళి వినాశనానికి కాదు, లోక కళ్యాణానికి. పళ్ళు కోసే కత్తికి ప్రాణాలు తీసే శక్తి కూడా ఉంది. ఆ కత్తిని మీరు పళ్ళు కోయడానికి ఉపయోగిస్తున్నారు, నేను ప్రాణాలు తీయడానికి ఉపయోగిస్తున్నాను. దట్స్ ఆల్. నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. యూ క్యాన్ గో. మా రోజు నిన్ను హోటల్లో క్షేమంగా దింపి మరీ వస్తుంది. బాయ్. వెళ్లే ముందు ఒక్క మాట, లొంగిపోవటానికి నీకు ఇదే చివరి అవకాశం. నాకు అడ్డు చెప్పి ప్రాణాలతో బ్రతకడానికి కూడా నీకు ఇదే ఆఖరి అవకాశం. అనవసరంగా నోరు జారి ప్రాణాలు పోగొట్టుకోవచ్చు. నీ మీద నీకు నమ్మకం ఉంటే ఓకే. ఇట్స్ ఎ ఛాలెంజ్ బిట్వీన్ అస్. నేనేం చేయగలను నేను చేస్తాను, నువ్వేం చేయగలవో నువ్వు చేయి. గుడ్ లక్. గుడ్ లక్ నాకు కాదు, నీకు కలగాలని నీ భగవంతుని ప్రార్థించు. ఎక్స్క్యూజ్ మీ, ఈ మోడల్ చాలా విచిత్రంగా ఉంది. ఏమిటిది? విజిటర్స్ కి చెప్పకూడదు సార్. బాస్ మిమ్మల్ని హోటల్లో డ్రాప్ చేయమన్నారు. ప్లీజ్ కమ్. మిత్రా, మిత్రా, ఒక ఇంపార్టెంట్ న్యూస్. నాలో దాచుకోలేక చస్తున్నాను, ఇక కక్కేస్తాను. ఏమిటా గోల? అబ్బా, నా గోల కాదు, మన గోరుకు సంబంధించిన విషయం. ఈ ఊళ్ళో 2 సైంటిస్టులు ఒకే ఒక వారంలో మాయమయ్యారు. సైంటిస్టులు మాయమయ్యారా? పైపెచ్చు వాళ్ళిద్దరూ స్పేస్ రీసెర్చ్ చేస్తున్న మేధావులట. సముద్ర గర్భంలో ల్యాబ్ని ఏర్పాటు చేసుకున్న ధర్మరాజు ఆకాశంలో కూడా స్కై ల్యాబ్ నిర్మించాడుగా. బహుశా దానిలో పనిచేయడానికి ధర్మరాజు ముఠ ఈ సైంటిస్టులు మాయం చేసి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. స్కైలాబ్ బాతుకు తెలుసుకుంటేనే గాని మనం అండర్ వాటర్ ల్యాబ్ను ధ్వంసం చేయలేదు. స్కైలాబ్ ఉనికి తెలుసుకోవటానికి ఈ సైంటిస్టులు మాయం కావటం అనే పాయింట్ మనకు చాలా ఉపయోగిస్తుంది. నేను ఉపాయం చెబుతాను, మీరిద్దరూ నాకు సహకరించాలి. ప్రొఫెసర్ జాకబ్, ఇది మనం వినని కొత్త పేరు. ఇతను సన్మానం పొందే అంతటి గొప్పవాడే అయితే మనకు చాలా అవసరం. అవును సార్, ఇతన్ని స్కై ల్యాబ్ లోకి పంపగలిగితే బాస్ నెంబర్ 1 మనల్ని మెచ్చుకుంటాడు సార్. గో. ఇతను ఏ హోటల్లో దిగాడో కనిపెట్టి మన పార్టీకి ఆహ్వానించు. అతను ఇక్కడికి వచ్చాడో మన గూట్లో చిక్కుకున్నట్లే. ఓకే సార్. బాస్, మీకోసం 2 మిత్రులు వచ్చి ఉన్నారు. హలో ఫ్రెండ్స్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? హలో సార్, మేము శ్రీ శేషగిరి గారి దగ్గర నుంచి వచ్చాం.
పేరెన్నిక గల సైంటిస్టులను గౌరవించడం మా యజమాని గారికి అలవాటు. రేపు మీ గౌరవార్థం వారు పార్టీ ఏర్పాటు చేశారు. దానికి మీరు తప్పకుండా రావాలి. షూర్. టీ పార్టీలన్నా రీ పార్టీలన్నా నాకు చాలా ఇష్టం. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. రేపు 7 గంటలకి మేము వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం. ఓకే. హలో, చూడండి మిస్టర్, మా బాస్కి ఆటపాటలంటే ఆరో ప్రాణం. ఈ నగరంలో జమేకా అనే అమ్మాయి మీద మా బాస్ కన్ను వేసి ఉన్నాడు. ఐసి. ఆ పిల్ల కోసం మేము ప్రయత్నం చేస్తే తల్లి ఒప్పుకుంది గాని పిల్ల ఒప్పుకోలేదు. ఆ పిల్ల అడ్రస్ ఇస్తాను. రేపొద్దున మీరు వినోదం ఏర్పాటు చేస్తే మా బాస్ గుమ్మైపోతాడు. మీ పనులన్నీ జమ్ జమ్ అని చేసేస్తాడు. అలాగా. జమాకి అడ్రస్ ఏంటి? 10 లింక్టన్స్ రోడ్. ఏ జమైకా, నీ ఆటపాటలతో ఆ సైంటిస్ట్ ను వల్లో వేసుకోవాలి, తెలిసిందా? చచ్చా, ఆ ముసలోడా? అవును, అతను స్పేస్ రీసెర్చ్ చేసిన సైంటిస్ట్. అతన్ని ఎలాగైనా మా బాస్ దగ్గరికి పంపించాలి. వెళ్ళండి ప్లీజ్. నువ్వే తెలివిగలవాడని లోకంలో అందరూ పరమ మూర్ఖులని అనుకోవడం నీ పొరపాటు గోపి. చాలించు నీ అవతారం. తీ. ఏజెంట్ 116 ది గ్రేట్. మమ్మల్ని పట్టుకోవడానికి మారువేషం వేసి మా చేతుల్లోనే బందీ అయిపోయాం. అది జరగని పని. నా సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలిసినట్లేదు. త్వరలోనే మీ బాస్ నెంబర్ 1 ని అరెస్ట్ చేయబోతున్నాను. ఈ 4 గోడలు దాటి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కదా. అలాగా? అటు చూడు. ఇప్పుడేమంటావు? స్పేస్ రీసెర్చ్ చేస్తున్న సైంటిస్టులు మాయం చేస్తున్న మీరే కదూ? చెప్పు. అవును. వాళ్ళని మీ స్కై ల్యాబ్ లోకి పంపిస్తున్నారు, అవునా? అవును. ఎక్కడి నుంచి పంపిస్తున్నారు వాళ్ళు? చెప్పు. కాలికట్. జాకాల్, ఆ సీక్రెట్ ఏజెంట్ గోపి క్యాలికట్ చేరేలో అతన్ని ఆ పిల్లని ఫినిష్ చేయాలి. కాలికట్ లో ఆ సైంటిస్టులు ఉంచిన ప్రదేశాన్ని కనుక్కోమని బాబీని ముందుగా పంపించాను. ఈ స్పెషల్ కంపార్ట్మెంట్ లో ఉన్న మనల్ని బాబీ స్టేషన్ లో వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. పొద్దుపోయింది, ఇక పడుకో. ఇప్పుడు నీ క్యాబిన్లోకి వెళ్ళకపోతే ఓ పడుచు పిల్ల వయసు కుర్రాడు రాత్రిపూట ఒకే గదిలో గడపకూడదు. ఆ ఇద్దరు మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళు, నిగ్రహం గలవాళ్ళు అయితే పర్వాలేదు. ఏమైనా కబుర్లు చెప్పండి. రేపటి నుంచి వరుసగా కొన్నాళ్ళు మనకు నిద్రాహారాలు ఉండవు. వీలున్నప్పుడు రెస్ట్ తీసుకోవడం ఈ ప్రొఫెషన్కి చాలా అవసరం. పడుకో. వెళ్ళక తప్పదంటారా? తప్పకుండా వెళ్ళాలంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైంది? ఓకే. డోంట్ ప్లే ప్రాక్టికల్ జోక్స్. నానా పులిక తెలుసుగా.
ఈసారి ఎన్ని కేకలేసినారా. గుడ్ నైట్.